హలో ఆల్, నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మనీరా సోలార్ ఎనర్జీ. ఈరోజైతే మనం సోలార్లో డిసడ్వాంటేజెస్ తెలుసుకుందాము. మన ప్రీవియస్ వీడియో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేసి వెళ్ళి చూడండి. అండ్ ఈరోజు మనం సోలార్ డిసడ్వాంటేజెస్ గురించి తెలుసుకుందాం. సోలార్లో డిసడ్వాంటేజ్ అంటూ ఏం లేదండి. ఎవరైతే సోలార్ రూఫ్ టాప్ ఇన్స్టాల్ చేసుకొని దాన్ని ప్రాపర్గా మానిటరింగ్ కానీ అండ్ క్లీనింగ్ కానీ చేయలేకపోతే దానివల్ల డిసడ్వాంటేజ్ తప్పితే అదర్వైజ్ సోలార్లో డిసడ్వాంటేజెస్ లేదు. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఇప్పుడు మన గవర్నమెంట్ కానీ లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ ఆ స్టేట్ గవర్నమెంట్ సోలార్ని ల్యాండ్స్ అంటే 100 ఎకరాల్లో 100 మెగావాట్లో పెట్టుకోవడానికి ఇస్తుంది. దానికి ఒక కస్టమర్కి ఇచ్చే రేట్ ఆఫ్ యూనిట్ చూసుకుంటే మనకి ₹3.13. అలాంటి దానికే చాలామంది పోటీ పడి పెట్టుకుంటున్నారు. మరి మనకి ఇంటికి సోలార్ పెట్టుకుంటే ₹6, ₹7 వస్తుంది. అదే కమర్షియల్గా వెళ్తే మనకు ₹9, ₹10, ₹11 పర్ యూనిట్ మనం సేవ్ చేసినట్టు అవుతుంది. ఇక్కడ సోలార్లో డిసడ్వాంటేజెస్ ఎక్కడున్నాయండి? ఓన్లీ డిసడ్వాంటేజెస్ మనం ఎప్పుడైతే సోలార్ని మానిటరింగ్ చేయలేకపోతే అదర్వైజ్ క్లీనింగ్ చేయకపోతే మన జనరేషన్ అనేది డ్రాప్ అవుతుంది. దానివల్ల మనకు చాలామందికి ఒక మిత్ ఉంది. ఏమని? మనము సోలార్ పెట్టుకుంటారు, దాన్ని మానిటర్ చేయకపోతే అది జనరేషన్ స్టాప్ అవుతుంది. జనరేషన్ స్టాప్ అయినప్పుడు మంత్ ఎండ్ కల్లా బిల్లు జనరేట్ అయినప్పుడు ఇదేంటి సోలార్ పెట్టుకున్నాము మళ్ళీ బిల్లు జనరేట్ అయింది, సోలార్ వేస్ట్, సోలారు పనికి రాదు, సోలార్ వల్ల మనకు అడ్వాంటేజెస్ లేవు అనేది ఒక మిత్ అండి. ఇక్కడ 2 థింగ్స్, క్లీనింగ్ అండ్ మానిటరింగ్. క్లీనింగ్కి వచ్చేసరికి అట్లీస్ట్ వీక్లీ వన్స్ క్లీన్ చేసుకుంటే మన జనరేషన్ అనేది కిలోవాట్కి 5 యూనిట్స్, 6 యూనిట్స్, 7 యూనిట్స్ దాకా వెళ్ళేదానికి ఛాన్స్ ఉంది ఇప్పుడు వచ్చిన బైఫేషియల్ ప్యానల్ పెట్టుకుంటే. అండ్ 2 to 3 డేస్కి ఒకసారి క్లీనింగ్ చేస్తే బెటర్. అట్లీస్ట్ 1 వీక్ అన్న ఒకసారి క్లీనింగ్ చేస్తే మన జనరేషన్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. నెక్స్ట్ థింగ్ వచ్చేసండి మానిటరింగ్. ఎలా మానిటర్ చేస్తాం సోలార్లో? మనం సోలార్ యూనిట్ పెట్టుకున్నాము మన ఇంటి పైన, ఒక పవర్ జనరేటింగ్ టవర్ మనం ఇన్స్టాల్ చేసుకున్నాము మన ఇంటి పైన. సో దాన్ని మానిటర్ చేయాలి. ఎలా మానిటర్ చేయాలి? 2 థింగ్స్ అండి. దానికి ఒక యాప్ ఉంటుంది, సోలార్ ఇన్వర్టర్ సంబంధించి ఒక యాప్ ఉంటుంది. మనము కనుక సోలార్ ఇన్వర్టర్ ఎక్కడైతే ప్లేస్ చేసామో అక్కడ ఒక వైఫై అవైలబిలిటీ ఇవ్వగలిగితే దాన్ని మనము ఎక్కడి నుంచైనా యాప్ ద్వారా మానిటర్ చేసుకోవచ్చు. మినిట్ టు మినిట్ మనం మానిటర్ చేసుకోవచ్చు. అందులో ఏంటి అంటే ఈ మినిట్లో మన సోలార్ ఎన్ని యూనిట్ జనరేట్ చేసింది, ఈరోజు ఎన్ని యూనిట్ జనరేట్ చేసింది, ఈ వీక్, ఈ మంత్ ఎన్ని యూనిట్ జనరేట్ చేసింది, ఈ ఇయర్ ఎన్ని యూనిట్ జనరేట్ చేసింది అనేది ఆ యాప్లో మానిటరింగ్ ఉంటుంది. మీరు ఎలాగైతే క్లీనింగ్ 2 to 3 డేస్లో ఒకసారి చేస్తారో ఈ యాప్ను కూడా మనం 2 to 3 డేస్కి ఒకసారి చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఎనీ వోల్టేజ్ ఫ్లక్చుయేషన్ వల్ల మన సిస్టమ్ కట్ డౌన్ అయిందంటే మనకు ఆ నెక్స్ట్ 1-2 డేలో మనకు తెలిసిపోతుంది మన సిస్టమ్ కట్ డౌన్ అయింది. అప్పుడు మాకు కనుక ఒక కాల్ ఇస్తే, మాకు అంటే మనీరా సోలార్ ఎనర్జీకి ఒక కాల్ ఇచ్చారనుకోండి, మేము సర్వీస్ పర్సన్ని ఆర్ టెక్నీషియన్ని మీ ఇంటికి పంపించి ఆ ప్రాబ్లం దేనివల్ల ఉందో చెక్ చేసుకొని ప్రాబ్లం రెక్టిఫై చేసి మళ్ళీ మీకు యాప్ మానిటరింగ్ అయ్యేలాగా మేము మీకు చేపిస్తాము. సెకండ్ థింగ్ అండి, కొంతమందికి వైఫై అనేది అవైలబిలిటీ ఉండదు. అంటే టాప్ ఫ్లోర్కి దానికి రీచ్ అవ్వడము, లేకుంటే మా ఇంట్లో మేము వైఫై యూజ్ చేయము, అలాంటప్పుడు ఎలా అని అనుకుంటారు. దాని నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఇన్వర్టర్లో ఒక డిస్ప్లే ఉంటుంది. సోలార్ ఇన్వర్టర్లో ఒక డిస్ప్లే అనేది ఉంటుంది. ఆ డిస్ప్లేలో మనకు ఈ డే అనేది ఉంటుంది. అక్కడ ఎన్ని కిలోవాట్ అవర్ జనరేట్ అయ్యింది అనేది ఆ డిస్ప్లేలో చూపిస్తుంది మనకి. అలాంటప్పుడు ఈ డే ఆర్ ఈ టుడే 0 ఉందనుకోండి, ఆ డిస్ప్లే పైన రెడ్ లైట్ బ్లింక్ అవుతుంది అనుకోండి, మీరు మాకు ఒక కాల్ చేయాలి. సార్ ఇది ఒక రెడ్ లైట్ బ్లింక్ చేస్తుంది, లేదంటే ఈ డే 0 ఉంది, సిస్టమ్ ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది అని మాకు ఒక కాల్ చేస్తే మేము ఒక సర్వీస్ పర్సన్ని లేదంటే ఒక టెక్నీషియన్ని పంపించి మీకు దాన్ని క్లియర్ చేస్తాము. సో దట్ మనకి ఎప్పుడైనా ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే వోల్టేజ్ ఫ్లక్చుయేషన్ వల్ల మీకు ఈ మంత్ స్టార్టింగ్లో ఒకసారి డ్రిప్ అయింది అనుకుందాం, సిస్టమ్ డ్రిప్ అయినప్పుడు జనరేషన్ ఆగిపోతుంది. జనరేషన్ ఆగిపోయిన తర్వాత ఈ మంత్ మొత్తం జనరేషన్ మీకు ఉండదు. మీరు ఎప్పుడో
మంత్ నెక్స్ట్ మంత్ స్టార్టింగ్లో బిల్ వచ్చినప్పుడు చూసుకుంటే మీ రెగ్యులర్ బిల్ వస్తుంది. రెగ్యులర్ బిల్ వచ్చినప్పుడు అరే ఇదేంటి సోలార్ పెట్టుకున్నాము మళ్ళీ బిల్ వచ్చింది మీకు సోలార్ వేస్ట్ ఇది అనుకోండి. అలా కాకుండా మీరు మానిటర్ చేసినట్టయితే మీకు ఈ 1 మంత్ జనరేషన్ అంతా ఆగిపోకుండా ఉంటుంది. సో సోలార్లో ఇదే అండి డిసడ్వాంటేజ్, అంటే పెట్టుకున్న తర్వాత మానిటరింగ్ అండ్ క్లీనింగ్ చేయలేకపోతేనే అది ప్రాబ్లం. అదర్వైజ్ సోలార్ రూఫ్ టాప్ అనేది మంచి వయబుల్ ప్రాజెక్ట్ అండ్ సేఫ్ ప్రాజెక్ట్, గుడ్ ప్రాజెక్ట్ అండి. మీకు ఎవరన్నా సోలార్ రూఫ్ టాప్ పెట్టుకోవాలనుకుంటే మాకు మనీరా సోలార్ ఎనర్జీ కాల్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం అప్డేట్స్ కోసం వెయిట్ చేయండి. అంటిల్ దెన్ సీ యూ, బాయ్.